వెల్కమ్ టు వాల్మీకి రామాయణం ఎపిసోడ్ 53. ఈ ఎపిసోడ్లో మీరు ఎప్పుడూ రామాయణంలో విన్న విషయాలు తెలుసుకుందాం. అవేంటంటే దక్షిణ దిక్కుకి సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన వానర సైన్యం, అందులో హనుమ జాంబవంతుడు కూడా ఉన్నారు. వారు ఒక గుహలో చిక్కుకుపోయారు. వారు బయటికి వచ్చినా వారందరూ కలిసి చనిపోదాం అనుకున్నారు. ఆ గుహ ఎవరిది? వానరాలందరూ కలిసి ఎందుకు చనిపోదాం అనుకున్నారు? ఈ విషయాలన్నీ ఎపిసోడ్లో ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. సుగ్రీవుడి ఆదేశం ప్రకారం సీతమ్మను వెతుకుతూ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు ఒక అడవిలో చిక్కుకుపోయారు. ఆ అడవిలో తినడానికి తాగడానికి ఏమీ దొరకడం లేదు. అయినా వారు సీతమ్మను వెతుకుతూ ముందుకు వెళ్తుంటే వారికి ఒక గుహలో నుండి తడిచిపోయిన శరీరంతో జంతువులు పక్షులు బయటికి రావడం కనిపించాయి. ఆ గుహలో నీళ్లుంటాయి అనుకుని గుహలోకి వెళ్లారు వానరాలు. వారికి ఆ గుహలో అందమైన పళ్ళు చెట్లు, ఒక పెద్ద సరోవరం, అందులో బంగారంతో చేయబడ్డ తామర పూలు, బంగారం వెండితో చేయబడ్డ పెద్ద పెద్ద భవనాలు కనిపించాయి. ఆ వానరాలందరూ ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ముందు వారు ఆ సరస్సులో నీళ్లు తాగి ఎదురుగా చూస్తే వారికి ఒక స్త్రీ నారచీర కట్టుకుని తపశ్శక్తితో వెలిగిపోతూ కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదేం చోటు? బయట చూస్తే చిన్న గుహలా ఉంది, కానీ లోపల ఇంత విచిత్రంగా ఉంది అని అడిగారు. ఆమె, నా పేరు స్వయంప్రభ అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఈ ప్రదేశాన్ని బంగారంతో మయుడు నిర్మించాడు. తనకి చాలా మాయాశక్తి ఉంది, కానీ తను హేమ అనే అప్సరసను కోరుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆ మయుడిని చంపేశాడు. అప్పుడు బ్రహ్మగారు మయుడి సంపాదన అంతా ఆ మయుడు మనసు పెట్టుకున్న హేమకే ఇవ్వాలి అని తీర్పు చెప్పారు. అలా ఈ ప్రదేశాన్ని అంతా హేమకిచ్చేశారు. ఆ హేమ నన్ను ఈ ప్రాంతానికి కాపలాగా ఉండమని అడిగింది. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆ స్నేహం కోసం నేను ఈ ప్రదేశాన్ని రక్షిస్తున్నా. మీరు ఇక్కడ ఉన్న పండ్లు ఫలాలు అన్నీ తినండి, తర్వాత మీరెవరో చెబుదురు అంది. దాంతో ఎప్పటి నుండో ఆకలితో ఉన్న వానరాలన్నీ సంతోషంగా పండ్లన్నీ తినేసి ఆకలి తీర్చుకున్నాయి. అప్పుడు హనుమ ఆవిడ దగ్గరికి వెళ్ళి, దశరథ మహారాజు కొడుకు రాముడు, ఆయన భార్య సీతమ్మను వెతకమని మా రాజు సుగ్రీవుడు ఆదేశం. మమ్మల్ని దక్షిణ దిక్కుకు పంపించాడు. అలా మేము ఈ అడవికి చేరుకున్నాము. మాకు సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. నీకేమైనా సీతమ్మ జాడ తెలుసా అని అడిగారు హనుమ. ఆమె, లేదు, కానీ ఈ గుహలోకి వచ్చిన వారెవ్వరూ బయటికి వెళ్ళలేరు, ఇందులోనే చనిపోతారు. కానీ మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది కనుక నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్తా, కళ్ళు మూసుకోండి అని చెప్పింది. వారు కళ్ళు మూసుకుని తెరిచేలోపు వారందరూ గుహ బయటలో ఉన్నారు. ఆమె, మీరు గుహలో 4 నెలలు కాలం గడిపేశారు అని చెప్పి గుహ లోపలికి వెళ్ళిపోయింది. కానీ గుహలో కేవలం కొద్దిసేపే గడిపామని వారు అనుకున్నారు. ఆ స్వయంప్రభ మాటలు విన్న యువరాజు వాలి కొడుకు అయిన అంగదుడు, మనకి సుగ్రీవుడు 1 నెలే సమయం ఇచ్చాడు, కానీ 4 నెలలు గడిపేశాం. పోని సీతమ్మ జాడా తెలియలేదు. అసలే సుగ్రీవుడు కోపం ఎక్కువ. నన్ను తన ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, కేవలం రాముడు చేయమన్నాడు కనుక చేశాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్తే ఈ కారణం చూపించి నన్ను చంపేస్తాడు, కనుక నేను ఇక్కడే ప్రాణం వదిలేస్తా అంటూ దర్భలు పరుచుకుని అక్కడే పడుకుని ఉన్నాడు. ఏ ప్రాణైనా ఇటుగా వచ్చి నన్ను తినేస్తుంది, అలా నేను చనిపోతా అన్నాడు. ఆ మాటలు విన్న మిగిలిన వానరాలు, అవును, వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు, ఇక్కడే ఉండి చనిపోదాం, లేదంటే మళ్ళీ ఆ గుహలోపడికి వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు హనుమ వీళ్ళ ఆలోచన మార్చాలి అనుకుని అంగదుడితో, అంగదా, ఇప్పుడు సుగ్రీవుడి మీద ఉన్న భయంతో ఈ వానరాలన్నీ నీతో ఈ గుహలోకి వస్తారు, కానీ కొంతకాలానికి వారికి వారి భార్య బిడ్డలు గుర్తొచ్చి నిన్ను వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు. మనం అందరం కలిసి వెనక్కి వెళ్ళి సుగ్రీవుడికి జరిగింది చెప్దాం. సుగ్రీవుడికి నీపై ఏం కోపం లేదు, పైగా సుగ్రీవుడికి సంతానం కూడా లేదు. నువ్వే తర్వాత రాజ్యం చేయాలి, కనుక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పారు హనుమ. కానీ అంగదుడు మాత్రం హనుమ మాటలు వినకుండా, లేదు, నేను ఇక్కడే చనిపోతా అంటూ దర్భగడ్డి మీద పడుకున్నాడు. తన వెనకే మిగిలిన వానరాలన్నీ దర్భలు పరుచుకుని పడుకుని, మేం ప్రాణం వదిలేస్తున్నాము అంటూ పడుకున్నారు. కానీ కొంచెం సేపటికి రామకథ చెప్పుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు. అప్పుడు అక్కడే కొండపై ఒక పెద్ద పక్షి కూర్చుని వీరిని చూసి, ఆహా, ఎంత అదృష్టం, వీరే పడుకుని చావడానికి సిద్ధంగా ఉన్నారు, రోజు ఒక్కొక్కరిని తినొచ్చు, పారిపోతారనే కంగారు కూడా లేదు అనుకుంటూ వారు చెబుతున్న రామకథ వింటుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం మొత్తం ఇలానే వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.